తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా
నుంచి శేఖమాన్ గారు తర్వాత పాడతారు. ఒక పాట పాడను శేఖమాన్ గారు పాడలేదా? ఓకే, నెక్స్ట్ టైం బాగా సిద్ధపడండి సార్ వచ్చినప్పుడు. ఒక పాట ఏం పాట? ఇందాకే చెప్పారు మీరు పాడాలని. ఈ బుక్ లేదండి, ఆ బుక్ కరెక్ట్. ఏం పాట? అరవై రెండు బాగుంది. ఏదో ఒకటి ఒకసారి అరిగిపోయిన కేసు పాట తీసుకు మడత వేసుకోవాలి చూడండి. దాన్ని 62 అంట. ఎత్తండి, మీరే ఎత్తేది తింటేది మొత్తం మీరే. స్తుతించెదాని నామము దేవా అనుదినం. స్తుతించెదాని నామము దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపని
స్తోత్రములు. చాలు, సరిపోయింది. అన్నారా? ఇద్దరు కట్టుకోవాలి, జరపండి ఒకసారి తర్వాత చూద్దాం. ఓకే, ఉన్నాయండి. పెట్టి సౌండ్ కరెక్ట్గా వస్తుందో లేదో చూడండి. వేరే మాటలు మాట్లాడాలని పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. బైబిల్ గ్రంథం నుంచి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం మార్చి చదువుదాం. తీసారా? కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనే, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లను కలిగి ఉండేది. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయన చేయుటకు తన గొర్రెలో గాని గొడ్లలో గాని దేనిని ఉండనొనక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయకం చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతో తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యము చేసెను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీకు అప్పగింప చేసి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయగా హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినా నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని
నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప కీర్తిని కలుగజేసితివి కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవలసి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులు అడగగా వారు చనిపోయిననివి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొరొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుండిరి గాని అది మరణాయనము లేచి భోజనము చేసితివి, నీవెలాగ చేయుట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి యొద్దకు పోదును గాని వారు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుడిని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాబీయా అని అతనికి పేరు పెట్టెను. యోవాబు రబ్బాను అమ్మోనీల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదు వద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకున్నట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలని వర్తమానం చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెందినదై 2 బంగారు మరుగులంత ఎత్తైనది. మరియు అతడు పట్టణంలో నుండి బహు విస్తారమైన ధూపు సొమ్ము పట్టుకొని పోయెను. పట్టణంలో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునైన ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డట్ల చేతను వారిని సున్నమీయులుగా చేయించి వారిని ఇటుకలో వేసెను. అమ్మోనీయుల పట్టణాలన్నిటినీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదు జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాలం మరలా మీ సన్నిధిలో చేరి మేము కొంత సమయం కలిసి మీతో సహవాసం చేస్తూ మీ లేఖనాలను మరలా మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభా, మీరు మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మమ్మల్ని ప్రేమించి మా ప్రభు మా జీవితాలను మేము బాగు చేసుకోవడానికి మీరు దాచి ఉంచినటువంటి మీ మాటలను ప్రభా మీరు మాకు మరుగు చేయక మీ లేఖనాల నుంచి మాకు తేటపరుస్తూ మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ సమయంలో కూడా మరి ఒకసారి చదువుకున్న ఈ అధ్యాయంలో నుంచి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రభువా మీరు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నీ పక్షాన్ని నిలబడిన నన్ను ప్రభువా మరి మీ హస్తగతం చేసుకుంటూ కేవలం మీ పాత్రగానే నన్ను వాడుకొని నా ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తూ స్తుతించి మనవి చేసి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరలా ఈ రాత్రికాలం మనం అందరం కలిసి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి సమయంలో మనం జాగ్రత్తగా కొన్ని మాటలను మనం విందాం. మనం ఎక్కడికి 11వ అధ్యాయం దాటాం. ఇంకా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలో దాదాపుగా 3-4 బుధవారాలు మనం ఆ విషయాల్లో మనం మాట్లాడుకున్నాం. 11వ అధ్యాయంలో ఉన్న విషయాలు. ఈ 12వ అధ్యాయంలో కూడా మరి ప్రభు మనల్ని ప్రేమిస్తూ మనం నడిపించే అంత మట్టుకు మనం ఈ 12వ అధ్యాయంలో కూడా మనం ఆగి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. దావీదు మరి రాజుగా రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయంలో మరి తాను పాపంలో పడిపోయినట్లుగా మనం చూసాం. పాపం ఎంత తీవ్రమైందో కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అది ఎంత తీవ్రమైందో, దానివల్ల వచ్చే నష్టాలు మనం చూసాం. చాలా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో మనం మేలు పొందడానికి, ప్రభువుకు మనం సమీపస్తులుగా బ్రతకడానికి ఎన్నో మాటలు మనకు దేవుడు అనుగ్రహించాడు. వాటిలో మనం కొన్నైనా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మన జీవితాన్ని మనం ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో మనం నడిపించబడటానికి అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 12వ అధ్యాయంలో కూడా ఈ రాత్రికాల సమయంలో మరి ఒక 4 విషయాలను మనం చూద్దాం. ఇంకా తర్వాత మరి దేవుని చిత్తమైతే ఒకవేళ ఇంకేమైనా మనకు ఈ అధ్యాయంలో మనం ఒకవేళ నేర్చుకోవాల్సిన విషయాలు ఒకవేళ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే వాటిని కూడా మనం మాట్లాడుకుందాం మిగిలిన సమయంలో. ఈ అధ్యాయంలో మరి ఒకవేళ మనం వాటి దగ్గరికి వెళ్ళక మునుపు ఇట్లా మనం చూస్తే ఈ 12వ అధ్యాయంలో నాతాను అనే ప్రవక్త కొన్ని నెలల తర్వాత, అప్పటికే ఇక ఈ 12వ అధ్యాయంలో బిడ్డ కూడా పుట్టాడని మనం చూస్తాం. అంటే కొన్ని నెలల తర్వాత నాతాను ప్రవక్త దావీదును కలవటం, నాతాను ఉపమాన రీతిగా దావీదు తప్పు దావీదుకు అర్థమయ్యే రీతిగా ఆయన ఈ అధ్యాయంలో ఆయన తెలియజేయటం, దావీదు ఆ విషయమై కోపోద్రేకుడు అవటం, తర్వాత దావీదును నాతాను ఆ మనుషుడు నీవే అని తెలియజేయటం, తర్వాత మరి
దావీదు పాపం వలన వచ్చే శిక్షను కూడా నాతాను ప్రకటించటం చూస్తాం. తర్వాత దావీదు మరి తనకు పుట్టిన బిడ్డ విషయంలో అంగలార్పును కూడా మనం ఈ అధ్యాయంలో ఇట్లా చూస్తాం. తర్వాత చివరిలో మళ్ళా మరి అమ్మోనీయుల పట్టణాన్ని వాళ్ళు పట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. దాన్ని కూడా వాళ్ళు మరి పట్టుకొని వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో ఇట్లా పూర్తిగా ఇట్లా మాట్లాడుకుంటే అధ్యాయం మొత్తం ఇట్లా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అయితే దీంట్లో నుంచి ఈ రాత్రికాల సమయంలో మరి మొట్టమొదటిగా దేవుని యొక్క కనికరాన్ని, తర్వాత దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనను మనం చూడటానికి అవకాశం ఉంది. దావీదు పాపం చేశాడు. తర్వాత ఈ 12వ అధ్యాయంలో ఆయన ఆ పాపాన్ని బట్టి హెచ్చరించబడ్డాడు. అప్పటి వరకు ఒకవేళ తన అంతరంగంలో ఒక సంఘర్షణ జరుగుతూ ఉన్నా, ఒకవేళ మరి దాంట్లో నుంచి మరి దేవుని కనికరాన్ని పొందుకునే ప్రయత్నం ఆయన చేసినట్లుగా మనం పొందుకున్నట్లుగా మనం దాన్ని ఆఫ్ చేసి ఓకే. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు మనుషుల పాపాల్లో నుండి, లేదంటే మన పాపాల్లో నుండి, మన అతిక్రమాల్లో నుండి వాటిని వదిలేసి వాటి విషయమై మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపించాలని, పశ్చాత్తాపంలోనికి మనల్ని తేవాలని చూస్తున్నట్లుగా మనకు దేవుని మనసు అర్థమైంది. మనకి ఒకవేళ పాపంలోనే కొనసాగుతూ ఉంటే, అంటే మానవుడు చేసినటువంటి పాపంలోనే కొనసాగుతూ ఉంటే అంతకంతకు మానవుడు దిగజారిపోతాడా, అంతకంతకు నశించిపోతాడా, అంతకంతకు నష్టపోతాడా, బాగుపడతాడా అనే ఆలోచన ఇట్లా చేస్తే, పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ దేవుడు పట్టించుకోకపోతే పతనము అయిపోతాడు. కానీ ఏ విధంగానైనా సరే ఒక వ్యక్తిని దేవుడు బాగు చేయాలనే ఆలోచన మనకి ఇక్కడ కనపడింది. దావీదును అట్లా వదిలేస్తే దేవునికి ఏమైనా నష్టమా? ఉన్నారు మీరు ఇక్కడే. దేవునికి ఏమైనా నష్టమా? దేవునికి ఇంకా ఎంతోమంది ఉంటారు, లేరా? ఉంటారు. కానీ ఆ విధంగా దేవుడు అనుకోడు కూడా. ఆ విధంగా అనుకోడు కూడా. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక విషయం ప్రాముఖ్యంగా మనల్ని, అంటే తన ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపించి వారిని ఏ విధంగానైనా సరే వారిని ఆశీర్వదించాలని, మొత్తానికి వారు ఆశీర్వదించబడాలని, వారు తిరిగి మరలా పునరుజ్జీవింపబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ భాగంలో. లేకపోతే నాతాను ప్రవక్తను పంపిస్తాడా దేవుడు అంటే, దావీదు దాంట్లో ఆ విధంగా ఇక అదే మొత్తానికి అంటే ఒక దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందకుండా, పశ్చాత్తాపడకుండా, దేవుని యొక్క క్షమాపణను పొందుకోకుండా ఒక అపరాధిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు.
దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రికాల సమయంలో కూడా మన విషయంలో కూడా అదే. దేవుని మనస్సు దావీదు విషయంలోనేనా? దేవుని మనస్సు దావీదు విషయంలోనేనా? మనం ఆయన బిడ్డలం కాదా? ఆయనకి ఏమైనా పక్షపాతం ఉందా అంటే లేదు. మనల్ని కూడా ఆయన మన అపరాధాల్లో నుండి, మన యొక్క అవిధేయతల్లో నుండి మనల్ని విడిపించాలని, మనం ఆ విషయంలో పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో మనం ఒప్పింపబడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని తిరిగి మరలా నూతన పరచబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే దేవుడు మనతో మాట్లాడేది. మనల్ని కించపరచాలనో, లేదంటే మనల్ని ఒకవేళ మనల్ని తప్పుటోళ్ళగా నిలబెట్టాలనో దేవుడు ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుని మనసుని ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దాంట్లోంచి బయటికి రావాలి. దేవుని కనికరం, దేవుని యొక్క కృపను, దేవుడు ఇవ్వబోయే మరలా ఇవ్వబోయే ఆ క్షమాపణను ఆ వ్యక్తి పొందుకొని నూతన పరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది మొదటి విషయంగా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అర్థం చేసుకుందాం దేవుని మనస్సును. దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ కూడికలు ఈ విధంగా మనం ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాం, బుధవారం ఎందుకు కూడుకుంటాం, లేదంటే ప్రత్యేకంగా ఎందుకు కూడుకుంటాం, లేదంటే వాక్యం ఎందుకు చదవాలి అంటే, మనం ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి మనం, దావీదు ప్రార్థన చేస్తాడు కదా, నేను మట్టిని అని ఆయన ఒప్పుకుంటాడు కదా. అంటే ఇది చాలా సులువుగా మొత్తానికి ఈ శరీరం దేవునికి వ్యతిరేకంగా పోయే ప్రమాదం చాలా సులువుగా ఉంది. ఈ శరీరం మరి ఆ విధంగా దేవుడి నుండి మనల్ని దూరం చేయడానికి ఇది అనేక ఆలోచనలు, లేదంటే ఆలోచనలు అనేక రీతులుగా ఇది మనల్ని నాశనం చేయడానికి ఈ శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అక్కడక్కడ మనం పడిపోయినటువంటి పరిస్థితులు, మరి మన జీవితాల్లో దేవుని వాక్యానికి లోబడక వెళ్ళిన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని దేవుడు తిరిగి మరలా బయటికి తీసుకొచ్చి నూతన పరచాలనే ఆలోచన మనకి ఇక్కడ కనపడుతుంది దావీదు జీవితం నుంచి. లేకపోతే దావీదుని వదిలేస్తాడు దేవుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని వదిలేయలేదు. దేవుడు మనల్ని వదిలేయలేదు. వదిలేస్తే ఎక్కడో ఉంటాం. దేవుడు వదిలిపెట్టుకోకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఒక నూతన అనుభవంలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించి దేవుని యొక్క గొప్ప మనసును మనం అర్థం చేసుకుందాం. నిజంగా ఆయన ఎంత మంచోడు అనే ఆలోచన ఒకవేళ మనం చేస్తే, నిజంగా నా జీవితాల్లో మనల్ని వదిలిపెట్టకోకుండా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. రైట్. ఇంకో విషయాన్ని మనం ఇట్లా ఈ అధ్యాయంలో ఇట్లా ఆలోచన చేస్తే, మనతో మాట్లాడటానికి అంటే దేవుడు తన ఆలోచనను మొత్తానికి ఆయన నెరవేర్చుకోవటానికి, లేదంటే దావీదును నూతన పరచాలని దేవుడు ఉద్దేశించినప్పుడు, దేవుని యొక్క ఆలోచన, ఒకవేళ దేవుడికి ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా తీసుకెళ్ళాలి? మరి ఈ ఆలోచనను
ఎట్లా అయినా నెరవేర్చాలి. నా ఆలోచన అర్థం చేసుకోండి. ఇప్పుడు దావీదును ఒక మొత్తానికి పశ్చాత్తాపం నడిపించి తన పొరపాటు విషయంలో తిరిగి మరలా ఆయన నూతనపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది ఎట్లా చేయాలి మరి? ఇది ఎట్లా చేయాలి అంటే దానికి నాతానుని దేవుడు వాడుకున్నాడు. నాతానుని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ నాతాను యొక్క మొత్తానికి ఆయన కూడా అక్కడ మొత్తాన్ని ఎట్లా రాసుకున్నా ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మన జీవితాల్లో మొత్తానికి ఇక్కడ మనం నాతాను విషయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ మాట నా ఆలోచన దగ్గర రాకమునుపు మనం ఇట్లా ఆలోచన చేస్తే నాతానును వాడుకొని నాతాను ద్వారా తన ఆలోచనను తన పొరపాటును తనకు చెప్పించి తను నూతనపరచాలని దేవుడు ఆలోచన చేస్తాడు. కనుక ఇప్పుడు నాతానుతో ఆ సంగతులు చెప్పాడు. నాతాను చూడలేదు. నాతాను ఒకవేళ తనకేం తెలియదు. కానీ దేవుడు నాతానుతో మరి ఆ విషయాలై బయలుపరిచి తాను ఏం చెప్పాలో నాతానుతో దేవుడు మాట్లాడి నాతాను దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను కూడా మనలాంటి మనిషే కాదు, మనిషే. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాతాను? ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు వెళ్ళినా రాజుతో మాట్లాడాలి. తను ఆజ్ఞాపిస్తే మతానికి తను తలుచుకుంటే శాసనాలు చేయగలిగినటువంటి రాజుతో మాట్లాడాలి. ఇప్పుడు తను ఆజ్ఞాపిస్తే ఆజ్ఞలు వెంటనే మతానికి జరిగిపోతాయి. అలాంటి రాజుతో ఇప్పుడు నాతాను వెళ్ళి ఇప్పుడు నాతాను కూడా ఇక్కడ మనం ఆలోచించి ఇప్పుడు మనం దగ్గర అంటే నాతాను కూడా ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. దేవుడు ఏం చెప్పమని పంపించాడు? తన పొరపాటును తనకు తెలియజేయమని చెప్పాడు. తన పొరపాటును తాను తెలుసుకునేటట్లుగా ఇప్పుడు నాతాను వెళ్ళి దావీదుతో మాట్లాడాలి. ఇక్కడ అర్థం చేసుకుందాం. మనం కొంచెం దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా మంది వ్యక్తులను పోగొట్టుకుంటాం. ఇక్కడ ఈ అంశం విషయంలో మనం పోగొట్టుకుంటాం. ఏంటంటే ఇప్పుడు నాతాను వెళ్ళి డైరెక్ట్గా అంటే తనకు అర్థమయ్యే రీతిగా తన తప్పు తనకు తెలిసే విధంగా అక్కడ మాట్లాడాడు. ఉపమాన రీతిగా ఆయన మాట్లాడాడు. ఓకే, ఇది ఒక విషయం. అయితే ఇప్పుడు నాతాను ఈ మాట చెప్పినప్పుడు కింద 7వ వచనం ఉంది కదా, ఆ మనుష్యుడవి నీవే అన్నప్పుడు రాజుగా అధికారం కలిగినటువంటి వాడిగా ఒకవేళ రాజు ఏ నిర్ణయం ఏం చేయొచ్చు? పశ్చాత్తాపడతాడా, తిరగబడతాడా అనేది తర్వాత సంగతి కదా. అంటే తన మీదకి ఏ విధమైనటువంటి ఏదైనా రావచ్చు. ఇప్పుడు తిరుగుబాటు వచ్చిద్దా, పశ్చాత్తాపం వచ్చిద్దా, ఏదొచ్చిద్దో తనకు ముందు తెలుసా? తెలియదు. కానీ ఏముంది తన ముందు ఏముందంటే దేవుడు చెప్పమన్న విషయమే ఉంది. అదే విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే మొత్తానికి తన పొరపాటును నిర్భయంగా చెప్పాడా లేదా? నిర్భయంగా చెప్పాడు. ఓకే, ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో నాతాను దగ్గర ఒకవేళ ఇట్లా చెప్పాలంటే మనం ఎట్లా ఆలోచన చేస్తే ఇలాంటి వారు మనకు ఉండటం మేలు.
ఎలాంటి వారు? ఇలాంటి వారిని మన చుట్టూతో పెట్టుకోవటం మన మేలు, మనం కలిగి ఉండటం మేలు. అసలు ఎలాంటి వారిని? మన పొరపాట్ల విషయం మనకు చెప్పగలిగినటువంటి వారు ఉండటం మనకు మేలా కీడా? చెప్పండి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఏం చేస్తాడు పగవాడు? మనం ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు, గద్దిస్తాడు, గాయం చేస్తాడు, గద్దిస్తాడు. కానీ ఒక విధంగా మనం ఆలోచన చేస్తే, మన మానవ స్వభావాన్ని మనం ఇట్లా ఆలోచన చేస్తే, మనం ఎవరిని ప్రేమిస్తాం? మనం ఎవరిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం? మనం ఎవరితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తాం? ఎవరిని పోగొట్టుకోవడానికి మనం మనసు కలిగి ఉంటాం? ఎవరిని దూరం చేసుకోవడానికి మనం మనసు కలిగి ఉంటాం? ఎవరికి దూరంగా జరగటానికి మనం మనసు కలిగి ఉంటాం? చెప్పండి. అర్థమైందనా ఆలోచన? ఇప్పుడు దావీదు, నాతాను ఒకవేళ దావీదు దగ్గర బహుమతుల కొరకు ఆశపడేవాడైతే, ఒకవేళ ఇప్పుడు దావీదును పొగిడితే ఏమొస్తాయి? దావీదును పొగిడితే ఏమొస్తాయి? బహుమతులు వస్తాయి. దావీదు తప్పు చెబితే ఏమొస్తాయి? ఆయనకి ఏమైనా రావచ్చు, తర్వాత ఏమైనా జరగవచ్చు. కానీ పొగిడితే రాజుల దగ్గర ఏమొస్తాయి? బహుమతులు వస్తాయి, పొగిడితే వస్తాయి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా, మనం తప్పనిసరిగా మనం ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోకుండా, మనం ఆత్మీయంగా ఇంకా బలవంతులంగా మనం తయారవడానికి మనం ఒక మంచి నిర్ణయం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనల్ని గద్దించే వాళ్ళు ఉండటం మనకు మేలు, మన తప్పు దిద్దే వాళ్ళు ఉండటం మనకి మేలు, మన తప్పును మనకు నిర్భయంగా చెప్పగలిగిన వారు ఉండటం మనకు మేలు. మన తప్పును మనకు నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారు ఉండటం మనకు మేలు. అందుకే దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. ఏమన్నాడు? తైలాభిషేకం. నీతిమంతులు నన్ను గద్దించట నాకు తైలాభిషేకం. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మనం మెలకువగా ఇక్కడ ఆలోచన చేస్తే, మన జీవితాల్లో జరుగుతున్న పొరపాట్లు ఏంటి అంటే, మొత్తానికి మనల్ని అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేసేవారు ఉంటే మనకి చాలా సంతోషం. అన్ని విషయాల్లో మనల్ని ఎంకరేజ్ చేసేవారు మొత్తానికి ఉంటే వాళ్ళు మనకి మంచోళ్ళుగా కనపడతారు, మనకి స్నేహితులుగా కనపడతారు, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళగా మనకి కనబడతారు. నిజంగా వాళ్ళు మన జీవితంలో మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మనకు అనిపిస్తారు. కానీ అది ప్రమాదం, అది ప్రమాదం. మనకెవరు కావాలి అంటే నాతాను కావాలి, నాతాను లాంటి వారు కావాలి. మన పొరపాటును నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారు మనకి కావాలి. అలాంటి వాళ్ళు ఉంచుకుంటావా నీ ప్రక్కన? అలాంటి వారితో స్నేహం చేస్తావా? లేదంటే నిన్ను మొత్తానికి ఒకవేళ నువ్వు ఏం చేసినా, ఏం మాట్లాడినా, నువ్వు ఎటుపోయినా పర్వాలేదు అని నిన్ను ప్రోత్సహించి నీ జీవితంలో మొత్తానికి నిన్ను ఊబిలోనికి నుంచి దింపే ఒకవేళ సహవాసం, అలాంటి వ్యక్తుల సహవాసం కావాలో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది మాత్రం మనమే. కానీ నాతాను దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, పొరపాటును నిర్భయంగా చెప్పాడు. తన మెడ మీద కత్తి వచ్చిద్దో, తనకు అవమానమే మిగిలిద్దో, తనకు కొరడా దెబ్బలు వస్తాయో,
ఒకవేళ తనకు రాజుగా అధికారం కలిగినటువంటి వాడిగా ఆ అధికారాన్ని బట్టి తనకు ఏమి ఒకవేళ ఆయన శిక్షణ అమలు చేస్తాడో దేనికైనా సిద్ధమే ఆయన. అంతే కదా, దేనికైనా సిద్ధపడే కదా. ఈయన ఆలోచన చేసి ఉండడం, రాజు దగ్గరికి వెళ్ళేవాడు ఆలోచన చేసి అనాలోచితంగా ఏమి ఆయన వెళ్ళలేదు, ఆలోచన చేసే ఉంటాడు. ఒక విధమైన ఒక సంఘర్షణకు లోపల ఏమై ఉంటాడు, ఆయన లోనై ఉంటాడు. ఇట్లా వెళ్ళినందుకు ప్రతిగా నాకేమొచ్చింది మొత్తానికి అనే ఒక సంఘర్షణ తన లోపల జరిగినప్పుడు మొత్తానికి ఆయన దేవుని మాటకే విధేయత చూపించాడు. నేను మరలా చెబుతున్నాను, నీ చుట్టూత ఎవరిని పెట్టుకుంటావో పెట్టు. ఒకవేళ ఇట్లా మీరు ఆలోచన చేయండి. మొత్తానికి ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్న వారు, ఒకవేళ అంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్న వారిని ఇప్పుడు ఆలోచన చేసి దాన్ని ఏమన్నారంటే విశ్లేషకులు ఉంటారు, దీన్ని ప్రభుత్వ పనితీరును విశ్లేషించేవారు ఉంటారు, ప్రతిపక్షాలను విశ్లేషించేవారు ఉంటారు. వాళ్ళందరూ ఒకవేళ ఆలోచన చేసి తెలుస్తుంది, లేదంటే అంతకుముందు ప్రభుత్వాలు నడిపించిన వారిని కూడా, అంటే ఆయనకి ఆ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి ఆయనకి ఒక మంచి రిపోర్ట్ని, అంటే మంచి రిపోర్ట్ అంటే ఆ ప్రజల్లో నెగిటివ్ ఉన్న దాన్ని ఆయన దగ్గర తీసుకెళ్లే విషయంలో వాళ్ళు ఏమైపోయారు, ఫెయిల్ అయిపోయారు. అంతేకాకుండా ఓ డబ్బు కొట్టడం నేర్చుకున్నారు వాళ్ళు. ఎవరు పాడైపోయారు. అట్లా మన జీవితాల్లో మనం నష్టాన్ని తెచ్చుకోవద్దు అని ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన ప్రేమతో మనకు తెలియజేస్తూ ఉండగా ఈ విషయమై మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఖచ్చితంగా పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అందుకని గద్దించే వారు మేలు అని దావీదు అన్నాడు. అంతేకాకుండా ఇక్కడ దావీదు ఆ విధంగా చేసినందుకు దావీదు ఏం చేశాడు అని ఒకవేళ అంతకుమునుపు ఒకవేళ చాలామంది దైవ సేవకులు చెబుతుండగా విన్న మాట ఏంటంటే, తన కుమారుల్లో ఒక కుమారునికి దావీదు నాతాను అనే పేరు. అంటే ఇప్పుడు నాతాను పోగొట్టుకున్నాడా, కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు. ఒకవేళ పగబెట్టుకుంటే ఎక్కడో చోట దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేవాడా లేదా? చేసేవాడు. కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టుకునేవాడు? పెట్టుకుంటాడా? పెట్టుకోడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనకి, నాకైనా మీకైనా ఎవరికైనా సరే, నాకేమి ఇది తీసేసే మాట కాదు, మీకేమి కావాల్సిన మాట కాదు, మనందరికీ కావలసినటువంటి మాట, మనకు నాతాను లాంటి వారు మన పక్కన ఉండటం, మనతో స్నేహం చేయటం మేలు. మనం అలాంటి వారిని కలిగి ఉండటం మనకు మేలు. మనం కలిగి ఉండటం మేలుగా మనం ఎంచవలసినటువంటి వారమే ఉన్నాం. తర్వాత మూడో విషయానికి మనం ఎట్లా వస్తే, ఇక్కడ మనం 5-6 వచనాలు చదివితే 5-6 వచనాల్లో ఇట్లా ఉంది కదా, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవన్నీ నాతానుతో. ఏం చెబుతున్నాడు? నాతాను అంటే అదే దావీదు అంటే దావీదు ఒక తీర్పు తీర్చేశాడు. ఇక్కడ ఒక తీర్పు తీర్చేశాడు. అంతేకాకుండా దానికి ముందు ఏముందంటే కోపం కూడా వచ్చేసింది. కోపగించుకొని ఒక తీర్పును ప్రకటించాడు. ఇక్కడ ఒక తీర్పును ప్రకటించాడు. అసలు ఎవరి గురించి చెప్పాడు? నాతాను దావీదుని గురించే చెప్పింది. దావీదుని గురించి చెబితే నాతాను
ఇప్పుడు దావీదే కోపం వచ్చేసింది. ఎవరి కోసం చెప్పాడు ఈ ఉపమానం అంతా అంటే దావీదు కోసమే. దావీదు అర్థం అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే, మొత్తానికి ఇతరుల తప్పులను గమనించి మనలో ఉన్న అదే తప్పును పట్టించుకోకపోవడం, ఇతరుల తప్పులను గమనిస్తాం, మనలో ఉన్న తప్పులను పట్టించుకోం. కొన్నిసార్లు దావీదు చేసిన పొరపాటు కూడా, దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాటకు అర్థం అది ఏంటంటే, ఇప్పుడు ఇతరుల తప్పుల విషయంలో ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు అది వేరే వారి గురించి అన్నట్లుగా ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు అది కోపం వచ్చేసింది. అంతేకాకుండా ఒక తీర్పు కూడా ఆయన ఏం తీర్పిచ్చాడు? ఒక గొర్రె పిల్లకి ఏమి ఇవ్వాలంట? 4 ఇవ్వాలని తీర్పే కదా అది. ఏం చేశాడు? ఇప్పుడు తీర్పిచ్చాడు. తర్వాత కోపం కూడా ఏ విషయంలో? అదే తప్పులో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ తప్పును, అంటే ఇతరుల తప్పు గమనిస్తూ తన తప్పును ఆయన ఇంకా గ్రహించకయే ఉన్నాడు అక్కడ. ఆ సందర్భం నెలలు గడిచిపోయినా తన తప్పును ఎరగక ఉన్నాడు. ఇతరుల తప్పులను గమనిస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు పిల్లలు, ఇంకొక మాట ఎట్లా చెప్పాలంటే, ఇతరులను దోషులుగా ఎంచి మన విషయంలో ఏవో సాకులు చెప్పటం అంటే మొత్తానికి ఇట్లా ఆలోచన చేద్దాం. ఈ 2 విషయాలకి ఇట్లా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పొరపాటు ఏంటంటే, తన తప్పును తను గమనించకపోవడం. ఇప్పుడు ఇతరుల తప్పును గమనించినటువంటి పరిసయ్యుడు ఆశీర్వదించబడ్డా? మనకు ఇతరుల తప్పులను గమనించినటువంటి పరిసయ్యుడు ఆశీర్వదించబడ్డా? ఒకవేళ గమనించినటువంటి ఆయన తన తప్పును కూడా తను గమనించినట్లయితే ఆశీర్వదించబడేవాడే. కానీ ఆయన ఎక్కడ మిస్ అయ్యాడంటే, ఇతరుల తప్పును గమనించడంలో పాస్ అయ్యాడు, తన తప్పును గ్రహించుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఏది మనకు ఆశీర్వాదం? ఏది మనకు దీవెన? పోయిన ఆదివారం కూడా మనం ఈ సందర్భం వచ్చిందనుకుంటా. అంటే మనం ఇతరుల తప్పులను మనం గమనించే విషయంలో పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం మనం 4 విషయం మాట్లాడారు. ఇతరుల తప్పులను గమనించే విషయంలో మనం పాస్ అవుతున్నాం, కానీ మన తప్పులు గ్రహించుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాం. మనకి ఏ విషయం కరెక్టో మనం ఆలోచన చేసుకోవాలి. దావీదు జీవితంలోంచి పాఠం ఏంటంటే, ఓకే, ఇతరులను సరిచేసే విషయంలో మొత్తానికి ఖచ్చితంగా ఒకవేళ దేవుడు మనల్ని ప్రేరేపిస్తే తప్పనిసరిగా ఆ విషయమై మనకు భారం ఇస్తే చేయడం తప్పేం కాదు. కానీ ఇది మిస్ అయితే దానికి అర్థం ఉండదు. ఏది మిస్ అయితే? మన తప్పులను మనం ఎరిగే విషయంలో దీన్ని మిస్ అయితే దానికి అర్థమేమి ఉండదు. దానికి అర్థమేమి ఉండదు. దేనికి అర్థం ఉండదు? మనల్ని మనం మిస్ చేసుకొని ఒకవేళ ఆ గద్దింపు ద్వారా అతడు ఆశీర్వదించబడొచ్చేమో. నువ్వు గమనించి చెప్పినందుకు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆశీర్వదించబడొచ్చేమో, కానీ నిన్ను నీవు గమనించుకోకపోవటం వల్ల నువ్వు నష్టపోతావు కదా. నష్టపోతావా లేదా? నష్టపోతావు. కనుక ఒకవేళ అది చేస్తూనే ఇది చేయకపోతే, ఒకవేళ ఇది చేస్తూ అది నువ్వు చేయకపోయినా పర్లేదు, కానీ అది చేస్తూ ఇది చేయకపోతే మన జీవితంలో మనం నష్టపోతాం. ఏమవుతాం? నష్టపోతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే,
ఇక్కడ మనం చాలా అందరం కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇవన్నీ మనం అందరం ఆలోచన చేస్తూ మన జీవితంలో మనం మేలు పొందాల్సినటువంటి విషయాలు ఇవి. ఏంటంటే ఇతరులు ఒకవేళ ఆ తప్పును ఒక దోషిగా మనం ఏం చేసి, ఒకవేళ మన పొరపాట్ల విషయంలో మనం ఏం చెబుతామంటే మన నైజం ఏంటంటే, మన తత్వం ఏంటంటే, మనం సాకులు చెబుతాం. ఇప్పుడు ఏదేని తోటలో మొదలైందని చెప్పుకున్నాం కదా పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం. ఏదేని తోటలో ఏం చెబుతున్నాడు ఆయన? ఆదాం గారు ఏం చెబుతున్నాడు? సాకు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, మతానికి నీవిచ్చిన ఈ స్త్రీయే అని చెప్పి, నువ్వు తిన్నావా లేదా అని ఆయన అడుగుతుంటే సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి ఆదాం గారు ఏం చెబుతున్నాడు? అంతే అంతే అంటే మన విషయంలోకి వచ్చాక మనం ఏదో సాగు చెబుతాం, కానీ ఇతరుల విషయాల్లోకి వచ్చాకే మనం దోషారోపణ లేదంటే దోషిగా నిలబెడతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు పిల్లారా, ఇలాంటి మనస్తత్వం అది ఒకవేళ మనకు తగనిది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దానికి రోమాపత్రిక దగ్గరికి వెళ్తే పౌలు గారు చెబుతారు కదా, 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుము. అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? చాలు. తర్వాత 24 నుంచి చదివితే, 21 నుంచి చదివితే, ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకంటే, అట్టి అంటే తప్పనిసరిగా ఈ విషయం అంటే, మనం తీర్పు తీర్చబడే విషయాల్లో మనం మిగిలిండి మనం తీర్పు తీర్చటం అది తగదు అని చెబుతున్నాడు. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరుల తప్పులను గమనిస్తున్న మనల్ని మనం గమనించుకోవటం కూడా మిస్ అవ్వద్దు. ఇక్కడ మనల్ని మనం గమనించుకోవటం కూడా మిస్ అవ్వద్దు. ఇక్కడ మిస్ అయ్యామంటే తప్పనిసరిగా నేరస్తుడిగా మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చదివిన వాక్యాన్ని బట్టి ఇక్కడ మిస్ అయితే ఖచ్చితంగా మనం నేరస్తుడిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనల్ని మనం గమనించుకుంటూ తప్పనిసరిగా మన యొక్క తప్పులను, మనలో ఉన్న తప్పులను పట్టించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఒకవేళ మన జీవితంలో ఇట్లా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మనల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అనేక సంగతులు, మన లోపాలు మనకి అర్థమవుతాయి. ఖచ్చితంగా అర్థమవుతాయి. వాటి విషయంలో మనం దిద్దుకోవలసినటువంటి అవసరత. చివరిగా ఒక హెచ్చరిక ఏంటంటే, 4వ విషయం, పాపానికి ఫలితం తప్పక వస్తుంది. ఒకవేళ ఇట్లా ఆ మాట ఎట్లా చెప్పాలంటే, అవిధేయతకు తప్పనిసరిగా ఏముంటుంది?
శిక్ష ఉంటుంది, లేదంటే ఫలం ఉంటుంది. మనం ఆ విషయం చూసాం కదా, మనం నోటి ఫలాన్ని అనుభవిస్తామనే మాట మనం చూసాం కదా. పాపానికి ఫలం ఉంటుందని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తా ఉంది. పాపానికి ఫలం ఉంటుంది, తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 10వ వచనం నుంచి ఇట్లా చదివితే, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడకు ఊరియా భార్య నీకు భార్య అగినట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు చూడండి. యుద్ధము కలుగును, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను అనే మాటలు చూస్తాను. 3 విషయాలు చూస్తాం. యుద్ధం కలుగును, నీకు అపాయము పుట్టింతును, నీ చేరువ వారికి అప్పగించును అనే మాటలు మనకు కనపడతాం. ఏంటి అంటే దావీదు జీవితం. దావీదు కనికరపడలేదండి, కనికరింపబడ్డాడు. మనం చూస్తాం కదా. ఎక్కడ 13వ వచనంలో, నేను పాపం చేస్తునని దావీదు నాతాను అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును ఏం చేశాడంట, పరిహరించాడు, అంటే క్షమించాడు. కానీ దాని ఫలం మాత్రం అట్లనే క్షమించి ఏమిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఆయన ఆయుష్నిచ్చాడు. అదేగా చెబుతున్నాడు, చావకున్నట్లు. అసలు ఏమవ్వాలి, లెక్క అయితే చచ్చిపోవాలి. కానీ నిన్ను పరిహరించి ఏమిచ్చాడంట ఆయన, ఆయుష్ను. కానీ దాని ఫలం మాత్రం అట్లనే. ఏం జరిగింది అంటే, అసలు ఆ మాట చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటిని ఒకవేళ చెప్పాలంటే, దావీదు మరి వేరే వారి ఇంటికి వ్యతిరేకంగా చేసినటువంటి పని, తన ఇంటిలోనే తనకు వ్యతిరేకత వచ్చింది. తన ఇంటిలో నుండి ఆపద వచ్చింది. వేరే వారి ఇంటికి వ్యతిరేకంగా దావీదు ప్రవర్తిస్తే తన ఇంటిలో నుండి ఆపద వచ్చింది. ఏం జరిగింది, దావీదు కుమారుడు దావీదు మీద లేచాడు. దావీదు కుమారుల్లో ఒక కుమారుడు ఇంకొక కుమారుడి మీద పడి చంపాడు. అయ్యాక జరిగింది. ఇంకో ఆయన మొత్తానికి అంటే మనం చూస్తే కత్తి వాత చేత చంపబడ్డారు. ఒకరు చంపుకున్నారు, చంపబడ్డారు. కారణాలు ఏంటంటే, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము. అంటే దావీదు ఇట్లా చూస్తే, చరిత్రలు చూస్తే 25 సంవత్సరాల కాలంలో దావీదు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు. సుమారు 25 సంవత్సరాలు ఇంటి వారికి సదాకాలము యుద్ధం. ఈ రాత్రికాల సమయంలో చివరిగా మనం మొత్తానికి చూసే మాట ఏంటంటే, పాపానికి ఫలితం తప్పక వస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు తేటగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దిద్దుకుందాం. ఇంకా మనం పాపంలో మనం పతనమైపోవటం ఆయనకి ఇష్టం లేక, ఆయన నాతాను లాంటి వారితో తన హృదయాన్ని, తన ఆలోచనలు తెలియజేసుకొని మనల్ని పశ్చాత్తాపంలో నడిపించి మనం నూతన పరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా, ఆయన మనస్సును అర్థం చేసుకుందాం. అంతేకాకుండా మన జీవితాల్లో పొరపాట్లు జరగకుండా మనం తప్పనిసరిగా ఒక మెలకు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన జీవితంలో ఇప్పుడు వాటికి ఎట్లనో మనం కొన్ని అనుభవించాల్సిందే, దాంట్లో అనుమానం ఏం లేదు మొత్తానికి. కానీ
ఇంకా మన జీవితం నష్టపరుచుకోకుండా మనం ఒక మెలకు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాల్సిందే. కనుక ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్త. మన జీవితంలో మనం దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మనం ఉండాలని, మన కుటుంబం అనేకులకు ఆశీర్వాదంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఆయన మనసును అర్థం చేసుకొని మనం మిగిలిన శేష జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మనం బ్రతుకుదాం. దేవునికి సమర్పించుకొని బ్రతుకుదాం. విన్నారు కదా, తప్పనిసరిగా దేవుడు ఆయన కరుణ కలిగినటువంటి ఆ హృదయం, అంటే ఆయన కనికరాన్ని మనం చూస్తున్నాం. మనం దావీదును ఆ పాపంలో, అదే విధంగా పాపంలో ఒక పశ్చాత్తాపం లేనటువంటి పరిస్థితుల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఏదో విధంగా ఆయన గద్దించి ఆ పాపం నుంచి ఆయన్ని మొత్తానికి విడిపించి ఆయన పశ్చాత్తాపం నడిపించి కనికరించాలనే దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత నాతాను చూసాం మనం. నాతాను ఆయన పొరపాటును నిర్భయంగా చెప్పాడు. మనం చెప్పే వాళ్ళంగా అనేదానికన్నా నేనేమంటా అంటే ఇలాంటి వారిని మనం ఉంచుకుందాం, కాపాడుకుందాం. మన చుట్టూత మనల్ని గద్దించేవారు ఉండటం, మన తప్పులు చెప్పేవారు ఉండటం, మనల్ని మన పొరపాటుల నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి అని మన జీవితాల్లో ఉన్న పొరపాట్లను నిర్భయంగా చెప్పేవారు మనకు ఉండటం మనకు మేలు. అలాంటి వారిని మనం కాపాడుకుందాం అనే మాట మనం చెప్పుకుందాం. తర్వాత ఇతరుల తప్పులను గమనించే మన తప్పులను కూడా మనం ఎరుగుదాం. లేకపోతే దానికి అర్థం లేదు. ఒకవేళ మన తప్పులను ఎరగక మనం ఒకవేళ ఇతరుల తప్పులను ఎరిగే వారంగా ఉంటే మనం నేరస్తులుగా మనల్ని దేవుడు ఎంచుతాడు. కనుక మనం నేరస్తులుగా ఆయన ముందు నిలబడి మనం తప్పించుకోలేదు. తప్పనిసరిగా పాపానికి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఈ మాటలని మన ఆత్మీయ మేలు కొరకు మనం వాడుకొని దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. అట్టి గొప్ప దేవుడు మనందరికీ దయచేయగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో 1-2 నిమిషాలు ఈ విషయాలే మనం ప్రభువుకి చెప్పుకుందాం, దేవుని చెప్పుకుందాం. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు. మనం ఉన్న స్థితిలో అట్లా పతనమైపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే మన లోపాలను మనకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. మన లోపాలను తెలియజేయాలి. మనం వాటిలో నుంచి దేవుని కనికరాన్ని పొందుకోవాలి. పశ్చాత్తాపతులమై మనం ఆయన కనికరాన్ని అనుభవించాలని, ఆయన కృపను పొందుకోవాలి. మనం పరిహరించబడాలని, మన పాపాన్ని పరిహరించాలని, ఆయన మన పాపంలో పతనమైపోవడం ఇష్టం లేక ఆయన అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాతాను లాంటి వారిని మనం కలిగి ఉందాం. దావీదు నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. గద్దింపులను స్వీకరించుదాం. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి వారిని కాపాడుకుందాం.
మన పొరపాట్లు చెప్పగలిగే వారిని మనం ఉంచుకుందాం, కాపాడుకుందాం. పోగొట్టుకోవద్దు, దూరమైపోవద్దు, దూరంగా జరగవద్దు. అది నీకు క్షేమం కాదు. దావీదు తన తప్పును గమనించుకోలేక ఉన్నాడు. ఇతరుల తప్పును బట్టి కోపపడుతున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఈ రాత్రి కాలం అది మనకు క్షేమం కాదని దేవుడు మనకు తెలియజేశాడు. ప్రభువా, ఈ విషయంలో మేము నేరస్తులు, మమ్మల్ని క్షమించు ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి. అనేక సార్లు మేము ఇతరులను గమనించేవారంగా, ఇతరుల జీవితాలను గమనించేవారంగా, ఇతరుల యొక్క పొరపాటును బట్టి కోపపడేవారంగా ఉన్నాం ప్రభువా. మా పొరపాట్లు మేము గమనించుకోలేకున్నాం అని క్షమాపణ కోరుదాం. పాపానికి ఫలితం చూస్తున్నాం. పాపానికి ఫలితం తప్పక వస్తుంది. దావీదు వేరే వారి ఇంటికి వ్యతిరేకంగా చేసిన పని, దావీదు ఇంటి వారే తనకు వ్యతిరేకమైన పరిస్థితి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా జీవితాలను ప్రేమించి ప్రభువా, మేము ఆశీర్వాదకరమైన మార్గంలో మేము ఉండటానికి, మేము దీవించబడటానికి, మేము మేలు పొందటానికి, ఆత్మీయంగా మేము ఇంకా ఎత్తులో మేము నిలబడటానికి, మమ్మల్ని ఆత్మలో బలపరచడానికి, మా జీవితాలను ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, మా జీవితాల్లో మేము నష్టపోకుండా ప్రభువా మేము ఆశీర్వదించబడటానికి కారణమైనటువంటి మాటలు మాకు ఎన్నో మీ ఆత్మ చేత మాకు బోధించారు. ఈ మాటలు మేము వాడుకొని మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో ప్రభువా మేము ఆశీర్వదించబడటానికి ఈ మాటలు మేము తీసుకొని మా అనుభవాల్లో మేము కలిగి ఉండటానికి నాకు మా అందరికీ సహాయం చేయమని, నీ సన్నిధిలో నన్ను బిడ్డలందరూ కూడా అలాంటి అనుభవం కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా రీతిగా మీరు బలపరచమని ఈ సమయంలో ప్రభువా, మరి సంఘంలో ప్రభువా బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు మీ గాయపడిన హస్తాన్ని చాచి మీరు ముట్టి స్వస్థపరచమని, ఇంకా మీ సన్నిధిని అలక్ష్యం చేస్తున్నవారు, ఆసక్తి విషయంలో మాంద్యులైపోతున్నటువంటి వారు, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధి పట్ల వారికి ఆశను కలిగించండి, ఆసక్తిని కలిగించండి. వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యాలను తీసివేయండి. నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు, మాటలను పొందుకోవటానికి మీ కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.